హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము నూనెంకాయ అంటే గుత్తి వంకాయ కూర అంటారు, నూనెంకాయ అంటారు. మనము అది చేయబోతున్నాం అన్నమాట. దానికి కావాల్సినవి వేరుశనగ విత్తనాలు, ధనియాలు, నువ్వులు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అనమాట. ఆనియను, తెల్లవాయి, మరి కొంచెం చెక్క, లవంగ, ఒట్టిమిర్చి, కొంచెమే కొబ్బరి కావాలైతే వేసుకోవచ్చు, దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. కొత్తిమీర, టమాటా, కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంత, చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు, ఇవన్నీ కావాలన్నమాట. వంకాయలు మనం ఇట్లా బాగా కడిగి కోసి ఇట్లా ఉప్పులుగా కోసి పెట్టుకున్నాం అనమాట. ఇది నించుడు వంకాయ అని కూడా అంటారు ఇంకొక మాట. ఇవన్నీ ఇప్పుడు మనము వేయించుకొని, అన్నీ వేయించుకునేది లేదు, వంకాయ విత్తనాలు, ధనియాలు, నువ్వులు, తెల్లవాయి, ఇది ఆనియన్, ఇవన్నీ ఇవి ఒట్టి మిరపకాయలు, ఇవన్నీ మనం ఇప్పుడు వేయించుకుంటాం అన్నమాట. నువ్వులు వేస్తే బాగుంటాయి, మంచిది. నువ్వులు కూడా వేసాను దాంట్లో. తెల్ల నువ్వులు కంటే కూడా నల్ల నువ్వులు మంచిది, కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నల్ల ధాన్యాల్లోనే ఎక్కువ ఉంటుంది కాల్షియం. ఇవన్నీ ఒక ప్లేట్లో. ఇప్పుడు ఒట్టిమిర్చి, ఒట్టి కారం పొడైనా వేసుకోవచ్చు, కానీ ఒట్టిమిర్చి వేస్తే ఏదో టేస్ట్ ఏమో బాగుంటుందని వేస్తాం. కొంచెము ఆయిల్ వేయడానికి ఆయిల్ వేసుకుని వేస్తుంటాం. ఈ గుత్తి వంకాయ కూర ఇది జొన్న రొట్టెకు, సద్ద రొట్టెకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇది కొంతమంది ముద్ద కూడా చేసుకొని తింటారు, కానీ నాకు తెలిసినంత ఎక్కువ రొట్టెలకే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగా టేస్ట్గా ఉంటుంది రొట్టెకి. కొంచెం ఆనియన్ కూడా వేయించుకుంటాము, కొంతమంది వేయించరు. ఆనియన్, తెల్లవాయి కూడా వేయించుకుంటే బాగుంటుంది. ఇందులో చెక్క, కొంచెం లవంగ, ఇదంతా మిక్సీలోకి వేసేసేది. అల్లం మర్చిపోయినానండి, అల్లం కూడా వేయాలి, కొద్దిగా ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి అల్లం. ఇప్పుడు మసాలా మిక్సీ పెట్టేటప్పుడు వేస్తాను అల్లం. మసాలా మిక్సీకి వేసేటప్పుడు మనం మసాలాలోకి ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు మళ్ళీ తర్వాత వేస్తే, ఎందుకంటే ఇదంతా మసాలా నింపుతాం కదా, దానికి వంకాయకు పట్టదనమాట ఉప్పు, అందుకని మనం మసాలాలోకి మనము వేసుకోవాలి ఉప్పు కూడా. ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇదంతా మనం మసాలా మిక్సీకి వేసుకొని దానికి వేయించుకున్నాం. హలో చూడండి, మసాలా అంతా మిక్సీకి వేసుకొని దీనికంతా ఇప్పుడు నించేసినాం అనమాట, నించి పెట్టుకున్నాను. ఇంకా మసాలా జార్లో ఉందన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టినాను స్టవ్ మీద, ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు దీన్ని తిరువాత వేసేసుకోవాలన్నమాట. ఇంకంతా
అంతా ఉప్పు పసుపు మొత్తం అంతా మసాలా అంతా దీంట్లోకి వేసేసినాము. ఇప్పుడు వేసి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లోకి అంతా ఉంటుంది అనమాట. ఓ మాట్లాడుతుందండి బిడ్డ వచ్చిందా నీకు తెలిసేమంటే ఇంక తప్ప వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినారు చెప్పలేదా? సరే చౌకాడుగా మాట్లాడేది. తర్వాత వేస్తాను. చింతపండు కూడా మనం ఇట్లా పిసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఇలా వేసేస్తాం. మసాలా అంతా వెళ్తాయి వేసేస్తాం. ఇది టమాటా ఉంది కదండి, ఇది కూడా కొంచెం మిక్సీ జార్లోకి వేసి గ్రేవీ వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇది టమాటా అట్లే వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇదంతా వేసాం కదా, ఇందులో ఒకసారి దీన్ని కలుపుదాం. నూనెకాయ అంటే కొంచెం నూనె ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది దీనికి. ఆల్రెడీ ఇప్పుడు మసాలా వేస్తాం కదా మనం మిక్సీకి, ఆ మసాలాను కూడా కొద్దిగా నూనె వేసి నించాలన్నమాట దాన్ని. మసాలాలో ఎంత వేయాలండి నూనె అంటే కొద్దిగా, అంటే దీనికి కొంతమంది ఎక్కువ వేసినా తింటారు, కొంతమంది తినలేరు. కొంచెం ఒక 4 స్పూన్లు వేసుకొని మనము దాన్ని చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము చింతపండు పిండితే బాగుంటుంది. కొంచెం మగ్గాలన్నమాట. ఓకే, కొంచెం ఉడకనిద్దాం కొద్దిసేపు. జార్లో కూడా కొద్దిగా నీళ్ళు వేసుకొని వేసేస్తే కొద్దిగా గరం మసాలా, సరే కొంచెం మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు టైం, 10 నిమిషాల్లో నూనెంకాయ దీనిలోకి ఇప్పుడు కొంచెం ఉడికిందండి. ఇది చిన్నకు వస్తామంటే ఇప్పుడు ఈ పులుసు పిండిందంతా వేసేస్తాం. చింతపండు పిండినాం కదా, అదంతా వేసేసేస్తాం.
ఇంకొక 10 నిమిషాలు 8 నిమిషాల్లో మంట తక్కువనే పెట్టాలన్నమాట. మంట ఎక్కువ పెట్టినామంటే అడుగంటేగా ఉంటుంది. నిదానంగానే బాగా 8 నిమిషాల్లో ఉడికిపోతుందండి వంకాయ కూర. చూడండి, వంకాయ కూర రెడీ. గుత్తి వంకాయ కూర అయినా అంటారు, నూనె వంకాయ అంటారు, నించుడు వంకాయ అంటారు, దీనికి ఇన్ని పేర్లు ఉంటాయన్నమాట. చూడండి రెడీ. నూనె ఎంత బాగా కొంచెం పైకి వచ్చేసింది చూడండి, ఉడికి అయిపోయింది. ఇంకా ఉడికిపోయిందని అర్థం అన్నమాట మనకు. దీని రొట్టెలో కానీ ముద్దలో కానీ రైస్లో కానీ బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.